నేను నా చిన్ననాటి స్నేహితుడైనటువంటి శ్రీనివాసు నేను కలిసి మరోసారి ఒరిస్సా వెళ్ళటం జరిగిందండి. ఒరిస్సా వెళ్ళటానికి ముందుగానే మేము ఛత్తీస్గఢ్లో కూడా కొన్ని వ్యవసాయ భూములు కూడా చూడడం జరిగిందండి. ఆ వీడియో కూడా నేను సవక పొలాల కోసం ఛత్తీస్గఢ్ అని కూడా ఒక వీడియో పెట్టడం జరిగిందండి. మీకు ఆ వీడియో కూడా అందుబాటులో ఉంచుతాను. వీలైతే తప్పనిసరిగా చూడండి. అక్కడ నేను చూసిన పొలాలు అవి కూడా మీకు నా ఈ వీడియోలో మీరు చూడొచ్చండి. ఆ తర్వాత మూడో ప్రయత్నంగా నేను మళ్ళా జైపూర్ దగ్గర ఆగి కొన్ని వ్యవసాయ భూములకైతే అక్కడ చూడడం జరిగిందండి. అక్కడ మాకు ఈ మంజునాథ్ అనే వ్యక్తి సహకారంతో కొన్ని వ్యవసాయ భూములు చూడడం జరిగిందండి. ఇక్కడ ఈ జైపూర్ దగ్గర కూడా నేను మళ్ళీ ఒక 30 ఎకరాల పొలం అయితే సెలక్షన్ చేయడం జరిగిందండి. ఈ 30 ఎకరాల పొలం మనం కొందామని చెప్పి మాకు నచ్చిందండి. ఆ పొలం అక్కడ ఉన్నటువంటి యజమానులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి మాకు మాటలు కుదిరినాయి. ఆ పొలం అయితే 4,10,000కి రేట్ అయితే నిర్ణయించుకున్నామండి. అయితే ఆ పొలం వాళ్ళు కూడా కొద్ది కాలమే అయింది. ఎన్ని రోజులు ఉన్నా కానీ మేము దాదాపు ఆ పొలం కొందాం కదా అని చెప్పి నిర్ణయించుకుని మళ్ళీ మూడో ప్రయత్నంగా వెనక్కి రావడం కూడా జరిగిందండి. అయితే ఎన్ని రోజులు ఉన్నా కానీ నెల 2 నెలల టైం పట్టినా కానీ వాళ్ళైతే డాక్యుమెంట్స్ ఇంకా వచ్చినాయని కానీ ఏమీ చెప్పట్లేదండి. వాళ్ళ పేరున ఇంకా రాలేదు డాక్యుమెంట్స్. ఎందుకంటే వాళ్ళు కూడా పొలం సమీప కాలంలో కొనటం జరిగింది కాబట్టి వాళ్ళ పేరున ఇంకా రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్స్ అయితే ఇంకా వాళ్ళ చేతికి రాలేదు. దాంతో మేము ఆ పొలం మీద ఆశలు వదులుకుని వాళ్ళకి చెప్పేసి అయితే వాళ్ళు మా దగ్గర ఎటువంటి అడ్వాన్స్ కానీ ఏమి తీసుకోలేదు. మనీ కూడా ఎవరు ఏం అడగలేదు. మధ్యవర్తులు కూడా ఎటువంటి డబ్బులు కానీ మా దగ్గర అయితే ఆశించలేదు. దాంతో మేమైతే వాళ్ళకి చెప్పాం, ఫోన్ చేసి, ఏమంటే మాకు పొలం కొనుక్కోవడానికి ఆలస్యం అవుతుంది, దయచేసి మీరు డాక్యుమెంట్స్ లేవంటున్నారు కాబట్టి మన ఇద్దరికీ ఉన్నటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ రద్దు చేసుకున్నాం, ఇక్కడతోటి ఆపేసుకుని మేము వేరే ప్రాంతానికి వెళ్ళి మేము పొలం కొనుగోలుకి వెళ్ళిపోతాం అని చెప్పడం జరిగింది. సరే అన్నారు వాళ్ళు. అప్పటికి కూడా మీరు కొంతకాలం ఆగితే బాగుంటుందేమో అని అన్నారు. లేదండి ఏమనుకోకండి, మేము మా ప్రయత్నం మేము చేసుకుంటాం, మేము ఒరిస్సాలో కొనాలని ఏమి లేదు, ఎక్కడైనా కొనుక్కుంటాం, మేము ఒరిస్సాలో కొనాలని అని కూడా ఉన్నా కానీ ఎక్కడైనా కొనుక్కుంటాం, ఈ కాంట్రాక్ట్ అయితే ఈ మాట అయితే మేము వెనక్కి తీసేసుకుంటాం, మన ఇద్దరికి మధ్య క్యాన్సిల్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు.